ఈ మధ్య గోడ కట్టారన్న విషయం తెలుస్తుంది. కానీ కట్టడం వల్ల ఇది జరిగింది అనడం కరెక్ట్ కాదని అంటున్నారు జనం. అయితే ఈ మధ్య వర్షాలు ఎక్కువ రావడంతో నిన్న ఎడతెరిపి లేని వర్షం పడడంతో 300 రూపాయల టికెట్ క్యూలో జరిగిన సంఘటన ఇదని చెప్తున్నారు అక్కడ. అయితే ఇది సడన్గా వర్షానికి నాని ఆ గోడ ఇలా కూలిపోవడం, జనాలు ఇలా చనిపోవడం చాలా బాధాకరం అంటున్నారు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్ బాబు, రేవంత్ రెడ్డి, ఇలా పీఎం కూడా దీనికి సానుభూతి తెలిపారు. ఎందుకంటే ఇది ఎవరు ఊహించిన సంఘటన కాబట్టి చాలా విషాదకరమైన వార్త. ఇప్పటికీ ఇంకా కొంతమంది క్షుద్రఘాతుల్ని హాస్పిటల్లో జాయిన్ చేసి అప్పటికి చాలా తొందరన అందరినీ హాస్పిటల్ తీసుకెళ్ళి చికిత్స పొందుతూ ఉన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలని చెప్పి కోరుకుందాం. ఈరోజు అక్షయ తృతీయ అయినా తప్పనిసరిగా జరిగిన ఈ విషయానికి అందరూ చాలా బాధపడుతున్నారు. కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా కోరుకుందాం. సింహాద్రి అప్పనికి దర్శనానికి వెళ్తూనే ఉన్నారు, జనం వస్తూనే ఉన్నారు. కానీ ఈ సంఘటన నిన్న జరిగిన వర్షానికి గోడ నాని కూలిపోయిన వలన వీళ్ళందరూ చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ ఇలాంటివి జరగకుండా కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.